ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అంటే ఇన్నోవేషన్, హైటెక్ ఎన్విరాన్మెంట్ గుర్తొస్తుంది. కానీ న్యూయార్క్ నగరంలోని వారి ప్రధాన కార్యాలయాన్ని కూడా అత్యంత చిన్న, సామాన్యమైన సమస్య అయిన నల్లుల బెడద మాత్రం వదలలేదు. మాన్హాటన్లోని ప్రముఖ చెల్సియా క్యాంపస్లో గూగుల్ ఆఫీస్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సంస్థ ఆఫీసును తాత్కాలికంగా మూసివేసి అక్కడి ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేసింది. అంతే కదా, ఎంత పెద్ద టెక్ దిగ్గజమైనా సరే నల్లులకు అది పెద్ద కంపెనీ చిన్న కంపెనీ అని తెలియదు. సో దండయాత్ర ప్రారంభించేసాయి. ఇంతకీ ఏం జరిగింది? ఈ నల్లుల దండయాత్ర ఎప్పటి నుంచి మొదలైంది అంటే ఈ నెల 19న గూగుల్కు చెందిన పర్యావరణ, ఆరోగ్యం, భద్రతాధికారులు ఉద్యోగులకు ఒక ఈమెయిల్ పంపించారు. ఆఫీసులో నల్లుల బెడద ఉన్నట్లుగా స్నీపర్ డాగ్ అంటే నల్లులను గుర్తించేందుకు శిక్షణ పొందిన కుక్కలు పసిగట్టినట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఎవరూ ఆఫీసుకు రావద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కార్యాలయాన్ని శుభ్రపరిచే చర్యలు వేగంగా చేపట్టారు. సోమవారం నుంచి మాత్రమే ఆయా ఉద్యోగులు తిరిగి ఆఫీసుకు వచ్చేందుకు అనుమతించినట్లు కూడా తెలుస్తోంది. నల్లుల వ్యాప్తికి కారణం ఏమై ఉంటుందా అని కార్యాలయ వర్గాలు పరిశీలించగా న్యూయార్క్ ఆఫీస్లో పెద్ద మొత్తంలో ఉంచిన జంతువుల బొమ్మల ద్వారా అవి వ్యాపించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా నల్లుల బెడద నుంచి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండేందుకు ఎవరికైనా దురద లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే సంస్థకు తెలియజేయాలని కోరింది. అంతేకాదు, తమ ఇళ్లల్లో కూడా నల్లులు కనిపించినట్లయితే వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే న్యూయార్క్లోని గూగుల్ ఆఫీస్లో ఇలాంటి నల్లుల బెడత చోటు చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. సరిగ్గా 2010లో కూడా ఇదే తరహాలో నల్లులు తమ ఆఫీస్ను చుట్టుముట్టాయి. మొత్తానికి చిన్న నల్లుల వల్ల వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారని సంతోషపడాలో, నల్లుల బెడతకు బాధపడాలో తెలియని పరిస్థితి అక్కడ పనిచేస్తున్న టెకీలకు ఎదురైంది.